मस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमद्वरवरमुनये नमः। श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणार्णवं तीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहदस्तदितराणि तृणाय मेणे अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्धना। भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। नीलातुङ्गस्तनिगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ते सोच्चट्टायां स्रजिनिगलितं याबलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमयितमिदं भूय एवास्तु भूयः। அன்னவயல் புதுவையாண்டாளரங்கற்கு பண்ண திரைப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை உமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த சுடருகொடிய தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினே வேங்கடவர்க்கென்ன விதி என்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு। श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्ष्याणां सुलभश्रीधरः सदा। श्रीमद्वेदमार्गप्रतिष्ठापनाचार्य उभय वेदांत प्रवर्तकाचार्य श्रीमत्परमहंसपरिव्राजकाचार्युలైనటువంటి శ్రీ యదిగిరియతిరాజ నారాయణ రామానుజ జీయస్వామి యొక్క విశేషమైన అనుగ్రహం చేత ధనుర్మాస ఉపన్యాసమాల అనేటువంటి కార్యక్రమం ద్వారా గోదాదేవి అనుగ్రహించిన తిరుప్పావై అనేటువంటి గ్రంథాన్ని అనుభవిస్తూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈరోజు 19వ పాసురం కుత్తువెళక్కరియ పోట్టుకాల్ కట్టెల మేలైనటువంటి అద్భుతమైనటువంటి పాసురం. ఈ పాసురాన్నంతా దీంట్లోని విశేషార్థాలన్నింటినీ అనుభవించడానికి అని చెప్పి ఇక్కడ చేరి ఉన్నాము. குத்துவிளக்கரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தண்ண வந்த சயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்ன கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திரவாய் மைத்தடங்கண்ணினாய் நீ ஒன்மனாலனை எத்தனை போதும் துயிலழ ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் தத்துவமண்ணு தகவேலோரெம்பாவாய். ఇప్పుడు ఎన్నటి పాసురల్లో செந்தாமரை கையால் சீரார் వளைయొలిప్ప వంది తిరవాయి మగిழ்ందేలోరెంబావాయ్ అని చెప్పి ఆ గోపికలందరూ కూడా నప్పిన్న విరాటిని ప్రార్థిస్తారు. అంటే అంబరమే దన్నీరే సోరేరం సయ్యం అనేటువంటి పాసురంలో శ్రీ నందగోపుల వారిని యశోదాదేవిని లేపేసి వెంటనే ఆ కృష్ణుణ్ణి పొందాలి అనేటువంటి ఆతృత చేత వెంటనే స్వామిని లేపుతారు. తర్వాత ఆ స్వామి లేయకపోయేసరికే అరేరే తప్పు చేశామే, మనం క్రమాన్ని మార్చి చేసేసామే, ముందుగా బలరాముల వారిని తర్వాత అమ్మవారిని లేపి అమ్మవారి ద్వారా కదా మన స్వామిని ఆశ్రయించాలి. అది కాకుండా ఈ ఆతృత చేత ఆ కృష్ణుడిని పొందాలి అనేటువంటి ఆతృత చేత ముందుగా స్వామి కనిపించిన వెంటనే ఆయన లేపేశామే అని చెప్పి మళ్ళీ క్రమంగా ఆ బలరాముణ్ణి శంబరు గడిలడి చల్వా బలదేవా కుంభియం నీయం వరంగేలో రెంబాగాయ్ అని చెప్పేసి నీవు నీ తమ్ముడు కూడా నిద్రలేయాలి అని చెప్పేసి ఆ బలరాముల వారిని ప్రార్థిస్తాను. తర్వాత కార్యం అంటే వీళ్ళు అనుకున్న రీతిలో వాళ్ళు లేయకపోయేసరికి వెంటనే పురుషకారభూతురాలైనటువంటి
నప్పిన విరాట్ని పోయిన పాసురంలో నిన్నటి పాసురంలో లేపారు. సందామరై కయ్యాల్ సీరార్ వళయొలిప్ప వంద తిరవాయి మగిడింది అని చెప్పి ఆ ఎర్రని తామర పూల వంటి ఆ చేతిలో ధరించినటువంటి ఆ గాజులన్నీ కూడా గలగల అని శబ్దించేటువంటి విధంలో మేము వచ్చేసి సంతోషంగా వచ్చి తలుపు తీయమ్మా అని చెప్పేసి ప్రార్థిస్తారనమాట. అలా ప్రార్థించిన వెంటనే ఆ చూడండి ఇలాగా ప్రార్థిస్తారనమాట. అలా ప్రార్థించిన వెంటనే అప్పుడు వచ్చేసి అమ్మవారు వీళ్ళ కోసం తలుపు తీయడానికి అని చెప్పేసి పైకి లేచి అలా ఉపక్రమిస్తుంది. అలా లేచిన వెంటనే అరేరే ఈ గోపికలందరూ ఎవరు? నా యొక్క దాసులు కదా, నా ఆశ్రితులు కదా, వీళ్ళకి నేను కదా అనుగ్రహించాలి. ఈమె వెళ్ళి అనుగ్రహం చేస్తే ఎలాగా అంటే గోపికలందరూ కృష్ణుడికి దాసులంట. ఆ కృష్ణ పరమాత్మ వాటి గమ్ముగా లోపల పడుకొని ఉన్నారంట. వీళ్ళు ఇలా ఇంటి వాకిటికి వచ్చి ప్రార్థింపగా నీలాదేవి వెళ్ళి తలుపు తెరిచింది అని చెప్పేసి అంటే దీంట్లో కృష్ణుడి యొక్క వైభవం ఏముంది? కాబట్టి వీళ్ళందరూ నా యొక్క భక్తులు, నా కదా దాసులు వీళ్ళందరూ. అలాంటప్పుడు నేను అనుగ్రహించాలి. కాబట్టి నా దాసుడికి ఏమైంది వెళ్ళి తలుపు తెరిచేది అని చెప్పేసి ఆ నీలాదేవిని ఆ నప్పిన విరాట్ని వెళ్ళనీయకుండా గట్టిగా చేయబట్టుకొని లాగి గట్టిగా కౌగులిచ్చుకొని అలాగే పడుకుంటారు శ్రీకృష్ణ పరమాత్మ, ఆమెను వెళ్ళనీయకుండా ఆపడానికి అని చెప్పేసి. అలా పడుకున్న వెంటనే ఆ విధంగా ఉండేటువంటి ఆ కృష్ణుడిని పాసురంలో లేపుతున్నారు. ఈ విధంగా నా దాసులకి నా భక్తులకి ఏమైంది వెళ్ళి తలుపు తెరిచేది అని చెప్పేసి ఆమెను గట్టిగా కౌగులించుకొని కృష్ణ పరమాత్మ పడుకుంటారు కదా. అటువంటి ఆ కృష్ణ పరమాత్మని ఈ పాసురంలో అయ్యా నువ్వు నిద్రలేవయ్యా, నోరైనా తెరిచి మాట్లాడరాదా అని చెప్పేసి ప్రార్థిస్తారనమాట. ఇలా ప్రార్థించినా కూడా ఆ కృష్ణ పరమాత్మ ఏమాత్రం మాట్లాడు, ఉలుకు పలుకు లేకుండా మాటలు లేకుండా ఉండేసరికి పక్కనే ఉండేటువంటి ఆ నప్పిన విరాట్ని మరలా ప్రార్థిస్తారనమాట. ఎందుకంటే ఈ విధంగా నీ భక్తుడు నీ యొక్క భర్త చూడు పక్కన కృష్ణ పరమాత్మ పడుకొని నిద్రపోతున్నాడు, కాబట్టి వెంటనే ఆయన్ని లేపు అని చెప్పేసి వెంటనే నువ్వు కూడా లేయాలి అని చెప్పేసి ఆ నప్పిన విరాట్ని ప్రార్థిస్తారనమాట. ఎప్పుడైతే కృష్ణుడు సమాధానం చెప్పడం. కాబట్టి ఈ విధంగా ఉండేసరికే అప్పుడు ఏం తెలుపుతున్నారంటే ఏందండి స్వామి అమ్మవారేమో అనుగ్రహం చేయడానికి వస్తే స్వామి చేయబట్టుకొని లాగేశారంట, ఏందిది అని చెప్పేసి అడిగితే ఏం లేదు, తమ యొక్క ఆశ్రితుల్ని కాపాడడంలో తమ యొక్క ఆశ్రితుల్ని అనుగ్రహించడంలో వీళ్ళు వచ్చేసి అంత పోటీపడి ఒకరితో ఒకరు పోటీపడి మరి వీళ్ళందరూ ఆ ఆశ్రితుల్ని కాపాడుతున్నారు, అనుగ్రహిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించగలం. ఏ విధంగా అంటే అమ్మవారు చెప్తున్నారు నకశ్చిన్ నాపరాధ్యతి అని చెప్పేసి. అసలు తప్పు చేయని వాళ్ళని లోకల్లో ఎవరున్నారు? అందరూ తప్పు చేస్తారు కదా. అందుకని చెప్పేసి అందరినీ దండిస్తూ పోతే ఏం చేయగలం? ఎంతమందిని దండిస్తాం? కాబట్టి కరుణ కదా చూపించాలి అని చెప్పేసి అమ్మవారు చెప్తారంట. చెప్పిన వెంటనే స్వామి ఏ విధంగా ఉన్నారు అంటే ఎన్నడియార్ అది సైదారే నన్ను సైదార్ ఎన్బరిపోలం అని చెప్పేసి ఏం తెలుపుతున్నారు? అసలు నా భక్తులు అనేటువంటి వాళ్ళు అసలు తప్పే చేయరు, ఒకవేళ అలా తప్పు చేసినా కూడా మంచి కోసమే చేసి ఉంటారు అని చెప్పేసి ఆయన ఉన్నారు. అంటే దీనివల్ల మనకి ఏం తెలుస్తోంది అంటే వీళ్ళు పోటీపడి మరి తమ యొక్క భక్తుల్ని తమ యొక్క ఆశ్రితుల్ని నేనంటే నేను అని చెప్పేసి కాపాడడానికి ఆ విధంగా ఉన్నారు స్వామి ఇంకా అమ్మవారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం అన్నమాట. అంటే తన్నడియార్ తిరత్తగత్ తామరయాళాగినం సిదగురెక్కువేల్ ఎన్నడియారది செய்தாரேல் నన్ను செய்தார் என்பர் పోలం అని చెప్పేసి మనల్ని స్వామితో చేర్చేటువంటిది వచ్చేసి అమ్మవారు వచ్చేసి మనల్ని స్వామితో చేరుస్తారు. అటువంటి ఆ అమ్మవారు కూడా ఇతన్ని చేర్చుకోవద్దు, ఇతను తప్పులన్నీ చేశారు అని చెప్పేసి అమ్మవారు తెలిపినా కూడా లేదు నా భక్తులు అసలు ఏ విధమైనటువంటి తప్పులే చేయరు, అలా ఒకవేళ చేసున్నా కూడా మంచి కోసమే చేసుంటారు అని చెప్పేసి తెలుపుతారంట స్వామి. ఏమండి అమ్మవారు కూడా మన మీద ఈ విధంగా దోషాలు చెప్తారా అంటే లేదు, అది మనల్ని స్వామి నుంచి దూరం చేయడానికి కాదు, స్వామిని శోధించడానికి అని చెప్పేసి తెలుపుతారు. అంటే ఈ స్వామి మనం చెప్పామో అనేదానికి అని చెప్పి ఇతన్ని అనుగ్రహిస్తున్నారా, లేకపోతే ఈయనకి నిశ్చయ బుద్ధి ఏర్పడిందా లేదా అని చెప్పేసి పరీక్షించడానికి అని చెప్పేసి స్వామితో అలాగ 2 మాటలు చెప్పి చూస్తారు. ఒకవేళ పైనే ఉంది సంబంధం, ఇంకా నిశ్చయ బుద్ధి ఏర్పడలేదంటే
ఇంకా బాగా గట్టిగా ప్రయత్నించి మనల్ని ఆయన దగ్గరికి చేర్చడానికి ప్రయత్నిస్తారనమాట. ఆ విధంగా అమ్మవారు స్వామి కూడా పోటీ పడి మరి తమ యొక్క భక్తుల్ని ఆశ్రితుల్ని రక్షిస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ తెలుపుతున్నారనమాట. ఆ విధంగా ఉందని తెలుపుతూ ఈ పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని దీని యొక్క ప్రతిపదార్థాన్ని దీంట్లోని విశేషార్థాలన్నింటినీ కూడా క్రమంగా మనం అనుభవిద్దాం. குத்தவிளக்கரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தன்ன வந்து சைனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் பின்ன கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திறவாய் வைத்தடன் கண்ணினாய் நீயொன் மணாலடை எத்தனை போதும் துயிலட ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் தத்துவமண்ண தகவேலோ நம்பாவாய். కుత్తువిళక్కు గుత్తి దీపములు ఎరియా వెలుగుచుండగా కోడు ఏనుగు దంతముల చేయబడిన కాళ్ళను గల కట్టెల్ మేల్ మంచము మీద గల మెత్తని పందసైనత్తిన్ మేలే అంటే 5 గుణములను గల పడకపై ఏరి ఎక్కి గుత్తులుగా అలర్ పూ పుష్పములతో అలంకరింపబడిన కుడల్ కొప్పుడు గల పిన్నై నీలాదేవి యొక్క కొంగై స్తనములను మేల్వైతే తనపై ఉండునట్లుంచుకొని కిడంద పడుకొని ఉన్న మలర్ మార్గ వికసించిన వక్షస్థలమును గలవాడ వాయిత్తిరవాయి నోటిని తెరువుమా మై కాటుకతో అలంకరింపబడిన తడం విశాలమైన కన్నినాయ్ కన్నులను కలదాన పిరివె నీ నాదుని ఎడబాటును ఎత్తనయేలం క్షణకాలమైనను ఆత్తగిల్లాయ్ సహింపలేనిదాన నీవు నీ మణాలడై భర్తయ్యకు శ్రీకృష్ణుని ఎత్తని బోధం క్షణమైనను తుయిలడ వట్టాయిగా నిద్ర నుండి లేచుటకు అంగీకరింపవు సుమా. తత్వం ఇది నీ తత్వము కాదు, ఇది నీ స్వరూపము కాదు. నీ యొక్క తగవు ఇది నీ తత్వమన్ను తగవన్ను ఇది నీ స్వరూపము కాదు, ఇది నీ స్వభావమును తగినది కాదు అని చెప్పేసి ఏలో రెంబావాయ్ అని చెప్పేసి దీనికి ప్రతిపదార్థాన్ని తెలుపుతున్నారనమాట. తర్వాత దీంట్లోని విశేషార్థాలన్నింటినీ కూడా క్రమంగా మనం అనుభవిద్దాం. குத்துவிளக்கெரிய அர்த்திகள் வாசல்லே நிற்க ஓர் అనుభవం ఉండో ఎన్గిరారుగల్ అంటే మేమందరం బయట మిమ్మల్ని అర్థిస్తూ వచ్చి బయట నిలబడుకొని ఉండగా మేమందరం ఆర్తితో వచ్చి ఈ విధంగా మీ ఇంటి వాకిట్లో వచ్చి నిలబడి ఉండగా లోపల ఒక అనుభవం ఉండునా అని చెప్పేసి అంటున్నారనమాట. ఇక్కడ అంటే ఇక్కడ లోపల అంత అనుభవం ఏం చేస్తున్నారు? నప్పిన్న విరాటి అంత అనుభవాన్ని దేన్ని పొందుతోంది అంటే நம்மைப்போலே ஊரி செய்வும் வேண்டாதே கேழ்வானம் வெள்ளந்தது என்கிற பயமும் இன்னிக்கே நெல்லிருட்கன் என்ன உயிர்த்திடமின் என்ன இருட்டு தேடவும் வேண்டாதே இரவை பகலாக்கி கொண்டு விளக்கிலே கிருஷ்ணன் முகத்தை பார்த்து கொண்டு படக்கையிலே கிடக்க பெறுவதே ఇది ఎన్న ఐశ్వర్యం ఎంగిరాர்கள் అంటే మేమందరం కృష్ణుడిని అనుభవించాలంటే ఊర్లో ఉండేటువంటి వాళ్ళందరి సమ్మతి మాకు అవసరం, లేకపోతే మమ్మల్ని ఇంట్లోనే నిర్బంధిస్తున్నారు. వాళ్ళందరూ సమ్మతిస్తేనే మేము కృష్ణానుభవం పొందగలం. కానీ నీకు ఎటువంటి సమ్మతి అక్కర్లేదే, ఎందుకంటే నువ్వు కృష్ణ పత్నిగా ఉన్నావు కాబట్టి ఊర్లోని వారి యొక్క సమ్మతి అవసరం అనేటువంటి ఒక నిర్బంధం అనేది నీకు లేదు. ఆ కృష్ణుని ఎప్పుడు కావాలన్నా కూడా అనుభవించడానికి నీకు ఆ ప్రాప్తి ఉంది అనమాట. ఇది ఎంత భాగ్యం అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. కేழ்వాడం వెళ్ళండ్రే ఎంగిర భయమం ఇన్నికే అంటే తెల్లవారిపోతుంది అని చెప్పేసి భయం కూడా అక్కర్లా. అంటే ఎంతసేపు అయినా ఆ కృష్ణుడితో అలా పడుకొని అనుభవించడానికి నీకు ఆ ప్రాప్తి అనేటువంటిది ఉంది అని చెప్పేసి ఇక్కడ కీర్తిస్తున్నారు. నల్లిరుట్టెన్న ఉత్తడమే నిన్నే ఇరుట్టి తేడవం వేండాదే అంటే మేమంతా ఎలాగంటే నందగోపాలని కడైకలైకే నల్లిరుట్టెన్న ఉత్తడమే అని చెప్పేసి నాచ్యార్ తిరుమడి అనేటువంటి గ్రంథంలో శ్రీ గోదాదేవి ప్రార్థిస్తున్నారనమాట. అంటే పొద్దున వెళ్తే అరే ఈ విధంగా నందగోపుని ఇంటికి ఈ విధంగా వచ్చారే అని చెప్పేసి చూసేటువంటి నలుగురు ఏమనుకుంటారు. కాబట్టి రాత్రిపూట వెళ్ళామనుకోండి ఎవరి గంట మీద పడవు కదా, కాబట్టి ఆ విధంగా రాత్రిపూట మమ్మల్ని తీసుకెళ్ళండి ఆ నందగోపుని యొక్క ఇంటికి అని చెప్పి ప్రార్థిస్తారనమాట. ఆ విధంగా నీకు చీకటిని వెతుక్కోవాల్సిన పనే లేదే, ఎందుకంటే నువ్వు వచ్చేసి ఆ కృష్ణుడికి భార్యగా ఉన్నావు కాబట్టి నీకు ఇటువంటి సమస్య ఏది లేదు కదమ్మా. అంటే
இரவை பகலாக்கி கொண்டு விளக்கிலே கிருஷ்ணன் முகத்தை பார்த்து கொண்டு படுக்கையிலே கிடக்க பெறுவதே ఇది ఎన్న ఐశ్వర్యం ఎంగిరాர்கள் అంటే మాకంతా చీకటిని వెతుక్కుంటూ పోవాల్సిందే. నువ్వు ఆ చీకటినే ఆ రాత్రినే పగలుగా చేసుకొని ఆ దీపం యొక్క కాంతిలో ఆ కృష్ణ పరమాత్మ యొక్క ముఖాన్ని దర్శిస్తున్నావే, ఇదేం భాగ్యం. మాకు ఆ కృష్ణుడి యొక్క దర్శనమే లేదు, మేము ఈ విధంగా అనుభవిస్తున్నాం. నీకేమో ఆ కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం ఎల్లప్పుడూ ఉందమ్మా. ఇలాగా అంటే రాత్రిని కూడా పగలు చేసుకొని అక్కడ వచ్చేసి చక్కగా దీపం గుత్తి దీపం యొక్క వెలుగులో చక్కగా కృష్ణ పరమాత్మ యొక్క ముఖాన్ని దర్శిస్తున్నావు. ఇది ఏం భాగ్యం అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారనమాట. ఈ విధంగా అంతా అనుభవిస్తున్నావే, బయట మేము ఆర్తితో వచ్చి ఈ విధంగా అర్థిస్తూ నిలబడి ఉండగా లోపల ఒక అనుభవం ఉండునా అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారనమాట. అలా అడుగుతూ அதீவராமஸ்ரு சுபே என்னே இவள் எவனுக்கும் பிரகாசகமான విளక్కా இருக்க ఓర్ వినవిళక్కు ఉండావదే. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా తెలుపుతున్నారు. ఏంటంటే ఆ శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా ప్రకాశించాడు అంటే అలాగా అంటే ఆ అమ్మవారితో చేరి ఉండేటువంటి ఆ నారాయణుడు ఏ విధంగా ప్రకాశించాడో అదేవిధంగా సీతాదేవి ఆ శ్రీరామచంద్రమూర్తికి ప్రకాశాన్ని ఇస్తోందంట. అదేవిధంగా ఇక్కడ నప్పిళ్ళ విరాట్టి శ్రీకృష్ణునికి ప్రకాశాన్ని ఇస్తోంది. ఆ విధంగా నీవే ఒక దీపంగా ఉన్నావమ్మా, నీకొక దీపమా అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారనమాట. అలా తెలుపుతూ కోట్టుకాల్ కట్టెల్ మేల్ అంటే కోట్టుకాల్ కట్టెల్ మేల్ అని చెప్పేసి ఆ మంచం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. అంటే కువలయాబీడత్తిని కొంబై పరిత్తు కొండు వందు చేయగట్టిలిరే అంటే ఆ మంచం దేంతో చేయబడింది అంటే ఆ కువలయాపీఠం అనేటువంటి ఆ మత్త గజం ఉంది కదా, ఆ గజాన్నంతా ఓడించి దాని యొక్క దంతంతో చేయబడినటువంటి ఆ మంచంపై పడుకొని ఉన్నారనమాట. ఆ విధమైనటువంటి ఆ మంచము అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారు. ఏమండి ఇప్పుడు ఆ నప్పిన్న విరాట్టికి నీడాదేవికి ఈ మంచం మీద పడుకుంటేనే నిద్ర వస్తుందా అంటే వాళ్ళ నాన్న ఏమైనా మంచం కొనిలేదా అంటే కాదు, ఈమె వీరపత్ని కాబట్టి దీని మీదే ఆమె పడుకోవడానికి ఆశపడుతోంది. ఈమె వీరపత్ని కాబట్టి దీని మీద పడుకుంటేనే ఆమెకి నిద్ర వస్తుందంట. ఏంటండి వీరపత్ని అంటే ఆ కృష్ణుడు ఈ నప్పిన్న విరాట్ని తన యొక్క పౌరుషాన్ని తన యొక్క పరాక్రమాన్ని చూపించే వివాహం చేసుకుంటాడనమాట. అంటే ఇక్కడ నప్పిన్న విరాట్ యొక్క తండ్రి నీలాదేవి యొక్క తండ్రి కుంభుడు అనేటువంటి ఆయన ఎవరంటే యశోదమ్మ గారి సోదరుడు అనమాట. ఆయన వచ్చేసి చెప్తారు 7 వృషభాలు ఉంటాయన్నమాట ఆయన దగ్గర. ఈ 7 వృషభాలని ఎవరైతే అణుచుతారో వాళ్ళకి మా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని చెప్పేసి పెడతారు. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ ఈ 7 వృషభాలనంతా అణిచి ఆ నప్పిన్న విరాట్ని వివాహం చేసుకుంటాడు. కాబట్టి తన యొక్క పౌరుషాన్ని తన యొక్క పరాక్రమాన్ని చూపించే కదా ఈవిని పెళ్లి చేసుకున్నారు. కాబట్టి ఈమె వీరభక్తిగా ఉంది కాబట్టి ఆ విధంగా కువలయాపీఠం అనేటువంటి ఆ ఏనుగుని సంహరించి ఆ దంతంతో చేయబడినటువంటి ఈ మంచం మీద పడుకుంటేనే ఏమైనా నిద్ర వస్తుందంట అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారు. అంటే వీరపత్ని ఆగయ్యాలే ఇవళకి ఇదల్లదు కన్నురంగాదు అని చెప్పి ఇక్కడ చూపిస్తూ ఎంగడైపోలే శ్రీ బృందావనం తేడిపోహ వెండాదే ఉళ్ళగత్తెక్కుళ్ళే కూర్చమర కిడక్క పెరువదే. అంటే మాకంతా ఎలా ఉందంటే అలాగా యమునా నది తీరానికో బృందావనానికో ఎక్కడెక్కడికో పోవాల్సి వస్తుంది ఆ కృష్ణానుభవం చేయాలి అంటే. ఎందుకంటే ఇక్కడ ఏమంటే ఎవరో ఒకరు చూసేస్తారు అని చెప్పేసి భయం అనమాట. నీకు అటువంటి భయమే దక్కర్లేదమ్మా, ఇంట్లోపలే అక్కడ చక్కగా ఇంట్లోపలే కృష్ణానుభవం పొందుతున్నావే, ఎంత భాగ్యమో అని చెప్పేసి ఇక్కడ కొనియాడుతున్నారనమాట. ఈ విధంగా భయపడాల్సిన పనే లేదే అమ్మా నీకు, అటువంటి రీతిలో నువ్వు ఇంట్లోపలే ఆ కృష్ణానుభవాన్ని పొందుతున్నావే అని చెప్పేసి ఇక్కడ కొనియాడుతున్నారు. ఇది ఎన్న భాగ్యం అని చెప్పేసి చూపిస్తున్నారనమాట. చూపించి ఆ పడుకొని ఉండేటువంటి ఆ పడక ఎలా ఉంది అనేటువంటి దాన్ని వర్ణిస్తూ మెత్తన్న நாங்கள் ஆர்த்தைகளாய் வந்து கிடக்க படுக்கையில் உள்வானம் புறமானம் கொண்டாடிக்கொண்டு పడుకై పొరుందువదే కన్నురంగువదే. అంటే మేమందరం ఆర్తితో దుఃఖపడుతూ మీ ఇంటి యొక్క వాకిట్లో వచ్చి నిలబడి ఉన్నాము. అంటే శ్రమపడుతూ మీ యొక్క ఇంటి వాకిట్లో వచ్చి నిలబడి ఉండగా నువ్వు లోపల ఎలాగంటే చక్కగా పడకమైన పడుకొని పైన ఎంతో చక్కగా ఉందే, లోపల ఇంకా చాలా మృదువుగా ఉందే, మెత్తగా ఉందే, చాలా చక్కగా ఉంది అని చెప్పేసి దాన్ని
అలా కీర్తిస్తూ అలా కొనియాడుతూ దానిపైన ఈ విధంగా పడుకొని ఉన్నావే, ఏమైనా న్యాయమా అమ్మ అని చెప్పేసి అడుగుతారనమాట బయట ఉండేటువంటి ఆ గోపికలందరూ. అడుగుతూ పంచశయనత్తిన్ మేలేరి అంటే ఇది ఏ విధమైనటువంటి పడక అంటే దీనికి ఐదు విధమైనటువంటి గుణాలన్నీ ఉన్నాయన్నమాట. ఈ విధంగా 5 గుణములు గల ఆ పడక. ఏంటంటే ఆ 5 గుణములు అంటే ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే పంచ విధమాన పడుక్కయిల్ మేలేరి, అదావదు అழகு, కుళిర్తి, మార్దవం, పరిమళం, ధావళ్యం. ఈ 5 గుణాలు ఉన్నాయంట ఆ పడకకి. అంటే ఏ పడకైనా కూడా ఈ 5 లక్షణాలు ఉండాలి, అటువంటి పడకలో పడుకోవాలని చెప్పి తెలుపుతున్నారు. అంటే ఎలా ఉండాలి అంటే పడక చూసిన వెంటనే అంత అందంగా ఉండాలంట. చూసిన వెంటనే దీని మీద పడుకోవాలి అని చెప్పేసి అనిపించేటువంటి రీతిలో ఆ పడక అనేటువంటిది అంత అందంగా ఉండాలి. తర్వాత కుళిర్తి అంటే చల్లగా ఉండాలి, ఆ పడక మీద పడుకుంటే చల్లగా ఉండేటువంటి అటువంటి పడక మీద పడుకోవాలి. మార్దవం మెత్తగా ఉండాలి, కటువుగా ఉండకూడదు. పడుకునేటువంటి ఆ పడక అనేటువంటిది అంత మెత్తగా ఉండాలి. రెండవది పరిమళం, మంచి సువాసన వెదజల్లేటట్టు విధంగా ఉండాలి. పడుకున్న వెంటనే అరే ఏందబ్బా ఇక్కడ పడుకున్నామే అని అనిపించకూడదు, మంచి సువాసనతో కూడి ఉండాలి. తర్వాత ధావళ్యం, తెల్లగా ఉండాలంట పడక. ఈ విధంగా 5 గుణములు కల ఆ పడక పైన పడుకొని ఉన్నావు అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారన్నమాట. అలా తెలుపుతూ ఆగ ఇవరు ఇక్కడికి మెన్మలర్ పళ్ళి వెంపళ్ళి ఆయిరే, మాకందరికీ పడక ఏ విధంగా ఉంది తెలుసా, ఆ సుకుమారంగా పుష్పమంతా పరిచి అటువంటి ఆ పడక మీద పడుకున్నా కూడా ఆ కృష్ణుడి యొక్క విరహం చేత కృష్ణుడు ఇంకా లభించలేదే అని చెప్పి అలాగ సుకుమారంగా ఉండేటువంటి ఆ పడక మీద పడుకున్నా కూడా మాకు నిప్పు పైన పడుకున్నట్టుంది. నువ్వేందంటే చక్కగా పడకని వర్ణిస్తూ అరే బయట బాగుందే, లోపల బాగుందే, మెత్తగా ఉంది అని చెప్పి ఇలాగా 5 విధములైనటువంటి ఆ గుణాలు కలిగిన, అంటే చక్కగా అందంగా ఉండేటువంటి, చల్లగా ఉండేటువంటి, బాగా మెత్తగా ఉండేటువంటి, బాగా పరిమళం వచ్చేటువంటి, తెల్లగా ఉండేటువంటి ఆ పడక మీద ఈ విధంగా పడుకొని ఉన్నావు, దాన్ని చక్కగా ఇలా తడుముతూ బాగుంది అని చెప్పి బయట ఏమో మేము వచ్చేసి ఆర్తితో వచ్చి ఎదురు చూస్తూ ఉన్నాము. మాకంతా మా పడక ఎలా ఉంది అంటే ఆ సుకుమారంగా ఉండేటువంటి పుష్పాలతో చేసినటువంటి ఆ పడక మీద పడుకున్నా కూడా నిప్పు పైన పడుకున్నట్టు విధంగా మాకుంది, నిప్పు పైన పడుకున్నట్టుంది, ఈ విధంగా పడుకొని ఉన్నావే అని చెప్పేసి తెలుపుతున్నారు. తెలుపుతూ ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం, పంచశయనత్తిన్ మేలేరి అనేదానికి 5 గుణములు గల ఆ పడక అని చెప్పి తెలిపారు ఒక అర్థము. ఇంకో అర్థాన్ని కూడా ఇక్కడ తెలుపుతున్నారు. పంచశయనత్తిన్ మేలేరి అంటే 5 రంగుల్లో ఉందంట ఆ పడక. ఇలాగా అంజురివి విట్టు చేద పడుకై ఎన్నవుమాం అంటే ఈ విధంగా 5 రంగుల్లో 5 వర్ణంలో ఉంది ఆ పడక. అలా ఉండేటువంటి ఆ పడక అని చెప్పి మరొక అర్థాన్ని ఇక్కడ తెలుపుతున్నారు. తెలుపుతూ పంజాలే శయ్యం పడుకై ఎన్నవుమాం ఇంకోటి తెలుపుతున్నారు, మంచి ఆ దూదితో చేసినటువంటి పడక అని చెప్పేసి ఇంకో అర్థాన్ని. ఈ విధంగా 5 గుణములు కలిగినటువంటి పడక అని ఒక అర్థాన్ని, తర్వాత లేకపోతే 5 రంగుల్లో ఉంది అని చెప్పేసి ఇంకో అర్థాన్ని, లేకపోతే దూదితో చేయబడినటువంటి ఆ పడక అని చెప్పేసి ఈ విధంగా అంతా తెలుపుతూ అటువంటి ఆ పడక మీద పడుకొని ఉన్నావు అని చెప్పి తెలుపుతూ మేలేరి పాదేన అత్యారోహతి ఎన్నే నాంగల్ మిదిత్తేలిరారన్నో నీ పడుక్కయ్యలు లేరువదెంగై అంటే ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుపుతున్నారనమాట. ఏంటంటే ఇక్కడ ఈ జీవాత్మ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం చేత ఆచార్య సంబంధం చేత ముక్తిని పొంది ఇక్కడి నుంచి శరీరాన్ని విడిచిపెట్టి అర్చిరాది మార్గం అనేటువంటి మార్గంలో ఎన్నో లోకాలన్నీ దాటుకొని ఆ శ్రీవైకుంఠానికి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి చేరుతుంది. చేరి అక్కడ విరజానది స్నానం చేసి ఈ సూక్ష్మ శరీరం అంతా పోయి దివ్యమైనటువంటి ఒక శరీరాన్ని పొంది ఇక్కడ అమానవన్ అనేటువంటి ఆయన యొక్క కరస్పర్శం చేత ఆ విధంగా దివ్యమైనటువంటి శరీరాన్ని అంతా పొంది అక్కడ ఉండేటి వాళ్ళంతా ఈ జీవాత్మ వస్తోంది, ముక్తుడు వస్తున్నాడు అంటే అతనికి పూర్ణ కుంభాలన్నీ ఇచ్చి హారతి చేసి స్తోత్రం చేసి ఆయన యొక్క పాదం అంతా కడిగి శ్రీపాదతీర్థం అంతా చేర్చుకోండి ఆ విధంగా అంతా చేస్తారనమాట. చేర్చి ఆ ముక్తుడిని తీసుకొని వెళ్ళి బాగా అలంకరణ చేసి స్వామి ముందర తీసుకొని వెళ్ళి ఇలా నిలబడబెడతారు. అలా నిలబడబెట్టిన వెంటనే ఆ ముక్తుడు వచ్చేసి స్వామి ఇంకా అమ్మవారు వేంచేసి ఉండేటువంటి ఆ శేష పర్యంకం ఉంటుంది కదా, ఆ ఆదిశేషుడి మీద కాలు పెట్టి ఇలా తొక్కి పైకి ఎక్కుతాడనమాట. ఎక్కిన వెంటనే స్వామి ఇతన్ని ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒకసారి ఇలా ఎవరు నువ్వు అని చెప్పేసి అడుగుతారనమాట. స్వామికి తెలియదా మనం ఎవరమో? అంతా తెలుసు, సర్వజ్ఞుడైనటువంటి ఆ స్వామి.
కానీ కూడా ఇతని నోటి నుంచి వినాలి అని చెప్పేసి ఆయనకి ఆశ అన్నమాట. అంత రసికుడే ఉన్నాడు స్వామి. కాబట్టి ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎవరు నువ్వు కోసి అని చెప్పేసి అడుగుతారనమాట. అడిగిన వెంటనే అహం బ్రహ్మాస్మి, నేను అహం బ్రహ్మ ప్రకారోస్మి అని చెప్పేసి అర్థం. నేను మీ యొక్క ప్రకారభూతుణ్ణి అని చెప్పేసి తెలుపుతాడనమాట ఈ జీవాత్మ. ఆ విధంగా మేము ఆ పర్యంకాన్ని పాదేన అత్యారోహతి ఎన్నే నాంగల్ మిదిత్తేలినారన్నో మిదిత్తి ఏరినాలండ్రో నీ పడుక్కయ్యలు లేరువదెంగై. ఆ విధంగా మేము ఎక్కాల్సినటువంటి ఆ పడక కదమ్మా, ఇది కూడా మేము కూడా ఎక్కాల్సినటువంటి పడక కదమ్మా అని చెప్పేసి తెలుపుతున్నారు ఒక అర్థం. రెండోది ఇంకో అర్థాన్ని తెలుపుతున్నారు. అంటే మంచం అని చెప్తే ఆ పడక అని చెప్తే పిల్లలందరూ కూడా కలిసి పైకి ఎక్కి గెంతితేనే కదా అదొక పడక, లేకపోతే అది కూడా ఒక పడకేనా అని చెప్పేసి తెలుపుతున్నారు. అంటే ఈ గోపికలందరూ కూడా మేమందరం కూడా నీ బిడ్డలమే కదా, నువ్వు స్వామి పడుకొని ఉండేటువంటి ఆ పడక మీద మేమందరం ఎక్కి గెంతితేనే కదా ఆ పడక. పిల్లలంతా వెళ్ళి ఎక్కాలి, మట్టి కాళ్ళతోనే ఎక్కి అలా గెంతాలి, అప్పుడే ఆ పడక అవుతుంది. అంతేగాని నువ్వు ఊరికినే పడుకొని ఉంటే ఎలాగమ్మా అని చెప్పేసి తెలుపుతున్నారు ఇక్కడ. అలా తెలుపుతూ కొత్తలర్ పూంగుడలు నప్పిన్నాయి అంటే ఏ విధంగా ఉంది అంటే ఆ పుష్పాన్నంతా మొత్తం ఆ చెట్టు నుంచి అంతా సంగ్రహించేటప్పుడు అంతా ముగ్గులుగా ఉన్నాయంట. కానీ దాన్ని నప్పిన్న బిరాటి కేశంలో అలా అలంకరించుకున్న వెంటనే ఆ పుష్పానికి అంత సంతోషం అంట. సరైన చోటికి వచ్చి చేరామే అని చెప్పేసి ఆ నప్పిన్న బిరాటి యొక్క కేశభాషాల యొక్క స్పర్శ అలా తగిలిన వెంటనే సంతోషంతో అవన్నీ వికసిస్తున్నాయి, గుత్తులుగా వికసిస్తున్నాయి. అటువంటి పుష్పములు గల ఆ కేశభాషాలు కలదానా అని చెప్పేసి ఇక్కడ వర్ణిస్తున్నారనమాట. అంటే ఇది వచ్చేసి తిరుక్కుడిలు స్పర్శత్తాలే కొత్తాగ అలరాడుள்ள பூவை உடையத்தான குழல் காலம் அலர்த்துகுமா போலே அவனோட்டை ప్రణయ కలహత్తాలే అలరుగై. అంటే వాసంసై పూంగుడలాడిరే అంటే ఇక్కడ ఏం తెలుపుతున్నారంటే అటువంటి ఆ కేశభాషం కలదానా అంటే ఆ ముగ్గులుగా ఉన్నాయి. ఆమె యొక్క కేశం యొక్క స్పర్శలా తగిలిన వెంటనే సరైన చోటికి వచ్చి చేరామని చెప్పేసి అవన్నీ వికసిస్తున్నాయి. అంటే ఇక్కడ అలరా నిన్నుళ్ళ అని చెప్పారు. అంటే దీనికి ఏం తెలుపాలంటే 3 విషయాలు తెలుపుతున్నారు. అంటే ఇప్పుడు వికసించబోతున్న, లేకపోతే వికసించిన, లేకపోతే అంటే 3 కాలాలన్నమాట. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యకాలం 3 తెలుపుతుందన్నమాట అలరా నిన్నోళ్ళ అని చెప్తే. అంటే వికసించిన, ఇప్పుడు వికసిస్తున్న, లేకపోతే వికసించబోతున్నా అని చెప్పేసి 3 కాలాలని తెలుపుతుంది. అటువంటి ఆ పుష్పాలు అన్నమాట. ఆ కాలం యొక్క పరిపక్వత చేస్తేనే అలాగా వికసిస్తోంది అని చెప్పేసి మరొక అర్థాన్ని. ఆ విధంగా ఆ కృష్ణ పరమాత్మతో ఈమె అలాగా పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటుంది కదా. ఆ ప్రణయ కలహం చేత ఏర్పడేటువంటి ఆ సంతోషం ఉంది కదా, ఆ సంతోషానికి ఆ పుష్పాలన్నీ కూడా వికసిస్తున్నాయి అని చెప్పేసి. అది మొగ్గుగా ఉండేటప్పుడు అంత పరిమళం ఉండదు. ఎప్పుడైతే ఈమె యొక్క కేశంలో చేరి అదైతే వికసిస్తుందో వెంటనే అంత మంచి పరిమళం అంతా వస్తుందన్నమాట. ఆ విధంగా సువాసన వెదజల్లేటువంటి కేశభాషాలు కలదానా అని చెప్పి కీర్తిస్తున్నారు. తర్వాత నప్పిన్నై పొంగమేల్ వైత్తు కిడంద మలర్మార్బ. అంటే ఇక్కడ ఎలా అంటే స్వామి యొక్క ఆలింగనంలో నప్పిన్న బిరాటి ఉందా, నప్పిన్న బిరాటి యొక్క ఆలింగనంలో స్వామి ఉన్నారా అనేటువంటి విషయాన్ని మనం అసలు చెప్పలేమంట. ఆ విధంగా ఉంది. నా శాస్త్రం నైవ చక్రమ అని చెప్పి తెలుపుతున్నారనమాట. అత్యంత భక్తియుక్తానాం నా శాస్త్రం నైవ చక్రమ. అంటే ఆ భక్తి అనేటువంటిది ఎప్పుడైతే అంత పెరిగిపోతుందో, అంటే హద్దు మీరిపోయి అంత భక్తి ఏర్పడిపోతుందో ఇంకా ఒక శాస్త్రమో క్రమమో అనేటువంటిది చూడలేము. అంటే ప్రేమ ఎక్కువైపోయింది అని చెప్తే ఇంకా ఏ విధమైనటువంటి ఆ క్రమం అనేటువంటిది ఉండదన్నమాట. ఆ విధంగా ఇక్కడ ఒకరినొకరు అలాగా కౌగులించుకొని ఉన్నారు. అంటే నప్పిన విరాట్ని స్వామి కౌగులించుకొని ఉన్నారా, లేకపోతే స్వామిని ఈమె కౌగులించుకొని ఉందా అని చెప్పి కూడా తెలపలేము. అంటే దీంట్లో ఒక క్రమమైనటువంటిదే లేదు అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారనమాట. అలా తెలుపుతూ
கொங்கையை தன்மேலே வைத்து கிடக்க கொங்கமேல் தன்னை வைத்து கிடந்த என்னவுமாம் சாஸ்திரம் நைவச்சக்கிரமஹா என்கிற ప్రణయం இருப்பது పర్యేణ ప్రసుప్తశ్చ ఎన్న ఉండిరే. అంటే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా తెలుపుతున్నారు. దీనికి చక్కగా శ్రీరామాయణం నుంచి మనకి ఇక్కడ ఉదాహరణ తెలుపుతున్నారు అనమాట. ఆ చిత్రకూట యొక్క పరిసరాల్లో స్వామి ఇంకా అమ్మవారు వేం చేసి ఉండేటప్పుడు ఆ కాలంలో వచ్చేసి కొంచెంసేపు అమ్మవారు కూర్చొని ఉంటారంట. అమ్మవారి ఒళ్ళో స్వామి తలపెట్టుకొని నిద్రపోతారనమాట. కొంచెంసేపు అయిన తర్వాత అమ్మవారికి నిద్ర వస్తుంది. వెంటనే స్వామి లేచి కూర్చుంటే స్వామి యొక్క ఒళ్ళో అమ్మవారు తలపెట్టుకొని శయనిస్తారు. అలా మార్చి మార్చి చేస్తారు. అదేవిధంగా ఇక్కడ ఉంది, ఆ విధంగా ఉంది అని చెప్పేసి తెలుపుతున్నారనమాట. అలా తెలుపుతూ ఈ విధంగా మలర్ మార్బ తిరుగులై తడంగ నిరుత్తగయాలే అగణ్నిరుందుళ్ళ మార్బు இவ்விக்கிருதியால் சதேக ரூபரூபாய என்ற தோத்துட விரோதியாதோ வெண்ணில் விரோதியாது அது ஹேயகுணங்களில்லை என்கிறது. ఆశ్రిత సంశేషத்தில் అవికారిత్వం అవధ్యమిత్తనైరే. అంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారనమాట. ఏంటంటే అలాగా అమ్మవారిని ఇలా గట్టిగా కౌగిలించుకునేసరికి ఆ ఒత్తిడి చేత స్వామి యొక్క వక్షస్థలం అనేటువంటిది ఇలాగ విశాలంగా అయిపోయిందంట. అలాగ విశాలంగా మారిపోయింది. అటువంటి ఓ వక్షస్థలం కలవాడా అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారు. ఇక్కడ వెంటనే ఒక విషయాన్ని అడుగుతున్నారు. స్వామిని వర్ణించేటప్పుడు అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే అని చెప్పి తెలుపుతున్నారే. ఆ పరమాత్మ తత్వం అనేటువంటిది ఎటువంటిది అంటే ఆ పరమాత్మ ఏ విధంగా ఉన్నారు అంటే అవికారాయ అని చెప్పేసి వికారం లేనటువంటి వాడే స్వామి ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారన్నమాట. వికారం లేనటువంటి వాడు అంటే ఏ విధమైనటువంటి మారుబాడు, ఏ విధమైనటువంటి మార్పు లేనటువంటి వాడు, ఏ విధమైనటువంటి మార్పు చెందనటువంటి వాడు ఆ పరమాత్మ అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారు. ఆ విధంగా ఉండేటువంటి ఆ పరమాత్మ అమ్మవారిని ఇలా కౌగిలించుకున్నారంట. కౌగిలించుకున్న దానికి అని చెప్పేసి వక్షస్థలం అంతా ఇలాగ విశాలంగా అయిపోయింది అని తెలుపుతున్నారే. ఇది స్వామి యొక్క స్వరూపానికి విరోధం కాదా, ఇది హేయగుణం కాదా అని చెప్పేసి అడుగుతారనమాట. ఇలాగా అడిగిన వెంటనే ఏంటంటే స్వామికి వికారం అనేటువంటిదే లేదు, ఒక మార్పు అనేటువంటిదే లేదు. స్వామి అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే అని చెప్పి తెలుపుతున్నారే. అటువంటిది ఆ అమ్మవారిని గౌగిలించుకున్న వెంటనే ఆ వక్షస్థలం అంతా విశాలంగా అయింది అని చెప్పేసి తెలుపుతున్నారే. ఇది స్వామి యొక్క స్వరూపానికి విరోధం కాదా, ఇది హేయగుణం కాదా అంటే దీనికి అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారు. ఏంటంటే శ్రీ పరాశర భట్టరులు వారు అంటే మన పూర్వాచార్యులు భగవద్ రామానుజాచార్యుల యొక్క ప్రధాన శిష్యుల్లో ఒకరు శ్రీ కూరత్తాళ్వాడు. ఆ కూరత్తాళ్వాడి యొక్క కుమారుడు శ్రీ పరాశర భట్టరు వారు. ఆయన ఒకరోజు ఈ విధంగా ఉపన్యాసం చెప్తూ తెలుపుతారనమాట. ఆ స్వామి శ్రీవైకుంఠంలో వేంచేసి ఉన్నారే, అక్కడ ఆయన కూర్చొని ఏం చేస్తున్నారు అంటే దేశాంతరగతనాన పుత్రన్ పక్కలిలే పితృహృదయం కిడక్కుమా పోలే. అంటే ఒక అమ్మ నాన్న వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ 4 పిల్లలు, మొత్తం ఆయనకి 5 పిల్లలు అనుకోండి. 4 ఆయనతో ఉన్నారు. ఒకే ఒకడు మాత్రం ఎక్కడో దూర ప్రదేశంలో వేరే ఊర్లో ఎక్కడో కష్టపడుతున్నాడు అనుకోండి. ఆ విధంగా ఇంకో ఊర్లో ఉండేటువంటి
ఆ పిల్లవాడి గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఆ తల్లి తండ్రి కూడా. అంటే ఒక తల్లి తండ్రి ఉన్నారు, వాళ్ళకు ఒక 5 మంది పిల్లలు ఉన్నారనుకోండి, నలుగురు ఇక్కడే ఉన్నారు వీళ్ళతో పాటు. కానీ ఒకే ఒకడు మాత్రం వేరే ఊరిలో ఎక్కడో కష్టపడుతున్నాడు అనుకోండి, వీళ్ళ మనసంతా అతని మీదే ఉంటుంది. అయ్యో పాపం ఏం కష్టపడుతున్నాడో, ఈ విధంగా ఉన్నాడే అని చెప్పేసి అనుకుంటారనమాట. ఆ విధంగా శ్రీవైకుంఠంలో వేంచేసి ఉండేటువంటి ఆ స్వామి కూడా ఇక్కడ ఎంతో ఆనందంగా ఉన్నా కూడా ఆ ఆనందానుభవంలో కూడా మన గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఈ విధంగా మన బిడ్డలందరూ కూడా ఈ విధంగా అల్లాడుతున్నారు ఇక్కడ సంసారంలో అని చెప్పేసి ఆయన ఆ విధంగా కష్టపడుతూ ఉంటారు, దుఃఖిస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని తెలుపుతారనమాట. తెలిపిన వెంటనే ఆ రోజు ఉపన్యాసం అయిపోతుంది, అందరూ బయలుదేరి వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటారనమాట. ఏదో స్వామి అంతా ఏదో తెలిపారు, అంతా అన్ని తప్పులు చెప్పేసి ఉన్నారే. ఏంది అంటే ఆ శ్రీవైకుంఠం ఎటువంటిది అంటే అసలు మొత్తం ఆనందావహంగా ఉండేటువంటి ప్రదేశం. అక్కడ దుఃఖానికి అసలు చోటే లేదు. ఇంకో విషయం ఏంటంటే ఆ పరమాత్మ ఎటువంటి వారు అంటే ఆనందం బ్రహ్మే దివ్యజానాత్ అని చెప్పేసి ఆయన జ్ఞానానంద స్వరూపుడై ఉన్నాడు. అంటే అంత ఆనంద స్వరూపుడై ఉండేటువంటి ఆ స్వామికి కూడా దుఃఖం అనేటువంటిది ఒకటి ఉంటుందా? ఇది దుఃఖం అనేటువంటిది ఒక హేయగుణం కదా అని చెప్పేసి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పరస్పరం మాట్లాడుకుంటూ పోతారు. ఇది వెనకాల వచ్చేటువంటి మరొక శిష్యుడు వింటాడనమాట. వెంటనే తీసుకొని వెళ్ళి స్వామి ఈ విధంగా అంతా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి పరాశర భట్టర్ వారికి తెలుపుతారనమాట. తెలిపిన వెంటనే ఆయన ఒక్కరోజు కాలక్షేపం, ఒక్కరోజు ఉపన్యాసం మొదలుపెట్టేటప్పుడు ఏమని మొదలు పెడతారంటే దీని యొక్క ప్రస్తావన ఎత్తకుండా దశరథ చక్రవర్తి శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేద్దామని చెప్పేసి తలిచాడు అనేటువంటి విషయాన్ని తెలుపుతూ మొదలు పెడతారనమాట. ఇలాగా దశరథ చక్రవర్తి శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేద్దామని చెప్పేసి తెలిసిన వెంటనే అక్కడ ఉండేటువంటి ఆ ప్రజలందరూ తెలుపుతారనమాట. ఏ విధంగా ఆయన తెలుపుతారంటే ఓ ముసలోడా తొందరగా వెళ్ళు, ఆ శ్రీరామచంద్రమూర్తికి తొందరగా పట్టాభిషేకం చేయని చెప్పేసి అతన్ని తరుముతారనమాట. వెంటనే ఆ దశరథ చక్రవర్తికి అంత బాధ. ఏంది 60,000 సంవత్సరాల నుంచి మీకు రాజ్య పరిపాలన చేస్తున్నాడు, ఒక కష్టం కూడా రాకుండా మిమ్మల్ని నా యొక్క బిడ్డల్లాగా చూసుకున్నాను కదా, ఈ విధంగా చూసుకున్నప్పుడు నన్ను ఎందుకు ఈ విధంగా తరుముతున్నారు అంటే నేను చేసినటువంటి దోషం ఏమిటి అని చెప్పేసి ఆ దశరథ చక్రవర్తి అడుగుతాడనమాట. అడిగిన వెంటనే ఆ ప్రజలందరూ సమాధానం చెప్తారు, నువ్వు చేసినటువంటి దోషం ఏం లేదు, ఒకే ఒక దోషం ఏంటంటే నీకంటే ఎన్నో రెట్లు కళ్యాణ గుణములన్నీ కలిగినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తిని నీకు పుత్రుడిగా పొందావు కదా, కాబట్టి అదొకటే నీ దోషం, మాకు ఆయనే కావాలి అని చెప్తారు. అది చెప్పిన వెంటనే దశరథ చక్రవర్తి అడుగుతారనమాట, అన్ని కళ్యాణ గుణాల ఏంటండి అంత కళ్యాణ గుణం అంటే అంత కళ్యాణ గుణం ఉంది, అంత వైభవం ఉంది అని తెలుపుతున్నారే, అంత కళ్యాణ గుణం రాముడి దగ్గర ఏముంది అని చెప్పేసి ఆ దశరథ చక్రవర్తి అడుగుతారు. అడిగిన వెంటనే అక్కడ ఉండేటువంటి ఆ ప్రజలందరూ తెలుపుతారనమాట. ఆ శ్రీరామచంద్రమూర్తి ఎలా ఉన్నారంటే ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చింది అంటే తనతో సంబంధం ఉండక్కర్లా, ఎవరికో ఒకరికి మనుషుడికి ఏదో ఒక మనిషికి ఎవరికో ఒకరికి కష్టం అనేటువంటిది వస్తే ఈయన ముందర వెళ్ళి అక్కడ నిలబడుకొని ఓ అని ఏడుస్తాడనమాట. అంటే ఇతరులకి కష్టం వచ్చినా ఈయన బాధపడతారనమాట. ఆ కష్టం వచ్చిన అతను కొంచెంసేపు అయిన తర్వాత కళ్ళు తుడుచుకొని చక్కగా నవ్వుతూ వెళ్ళిపోతాడు అంతా మర్చిపోయి. కానీ శ్రీరామచంద్రమూర్తి ఇంకా కూడా దుఃఖిస్తూ ఉంటారనమాట. అయ్యో ఇతనికి ఈ విధంగా కష్టం వచ్చేటట్టు మనం చేసావే, ఇతనికి కష్టం రాకుండా చూసుకోవాల్సిందే అని చెప్పేసి ఆయన బాధపడతారనమాట. ఆ విధంగా ఉంటారు. ఇప్పుడు ఇది శ్రీరామచంద్రమూర్తి యొక్క గుణాన్ని తెలిపేటువంటి ఒక ప్రకరణమా, లేకపోతే ఆయన యొక్క దోషాన్ని తెలిపేటువంటి ప్రకరణమా అంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క గుణాన్ని, అంటే ఇతరులకి ఏదైనా కష్టం వస్తే తాను దుఃఖిస్తున్నాడు కదా, ఇది ఆయన యొక్క గుణాన్ని తెలిపేటువంటి ఒక ప్రకరణమే తప్ప దోషాన్ని తెలిపేటువంటి ప్రకరణం కాదు. అదేవిధంగా ఇప్పుడు ఆశ్రితులు ఎవరైనా వచ్చారనుకోండి, ఆ ఆశ్రితుల యొక్క స్పర్శ చేత స్వామి ఆ ఆనందంలో ఇలా పెరిగాడు అంటే అది ఆయన గుణమే తప్ప ఆయన దోషం కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చక్కగా మనకు తెలుపుతున్నారనమాట. అంటే తన కోసం అని చెప్పేసి లేకపోతే కర్మాధీనంగా ఏదైనా ఒక వికారం ఏర్పడితే అది దోషమే తప్ప ఆశ్రితుల కోసం ఆశ్రితుల యొక్క స్పర్శ వల్ల ఏర్పడినటువంటి మార్పు కాబట్టి ఇది ఏ విధమైనటువంటి దోషం కాదు అనేసి ఇక్కడ సమాధానాన్ని మనకు తెలుపుతున్నారు. అలా తెలుపుతూ వాయికిరవాయ్ ఈ యొక్క గంభీరమైన స్వరం ఉంది కదా, ఆ గంభీరమైన గొంతుతో ఒక మాటైనా చెప్పరాదా నోరు తెరిచి అని చెప్పేసి ప్రార్థిస్తారనమాట. ఇక్కడ ఉండేటువంటి ఆ గోపికలందరూ కూడా
உன் கம்பீரமான விடத்தோசையாலே ஒரு வார்த்தை சொல்லாய். ஆர்த்தோவா இதுவா திருப்தா என்னனே உன்னால் அல்லது செல்லாதே. உன் புறப்பாடு பார்த்திருக்கிற எங்களுக்கு ஒரு வார்த்தையும் அரிதோ. அவள் புறப்பட ஒட்டாளாகில் கிடந்த விடத்தை கிடந்து మాసుచహా ఎన్న ஒரு ఉక్తి నేరుగయం మరిదో. ఇక్కడ ఏం తెలుపుతున్నారంటే ఆ గంభీరమైన స్వరంతో ఒక మాటైనా మాట్లాడరాదా అని చెప్పి ప్రార్థిస్తున్నారు. అలా ప్రార్థిస్తూ ఏం తెలిపా అప్పుడు ఆర్తోవా ఎదివా తృప్త అని చెప్పేసి ఎవరైనా దుఃఖపడుతూ వచ్చినా ఒకవేళ విరోధులు వచ్చినా కూడా ప్రాణాన్ని వదిలైనా వాళ్ళని రక్షించాలి అని చెప్పేసి తెలిపావు కదా. ఇప్పుడు నీ ప్రాణం అని అడుగుతున్నావు, నోరు తెరిచి ఒక మాటైనా మాట్లాడరాదా అని చెప్పి కదా ప్రార్థిస్తున్నావు అని చెప్పేసి తెలుపుతారనమాట. నిన్ను చూడకుండా ఉండలేకపోతూ నీ యొక్క పురప్పాడు నువ్వు అలా లేచి వస్తే నిన్ను దర్శించాలి అని చెప్పేసి ఈ విధంగా ఆర్తితో వచ్చి నిలబడి ఉన్నావే, మా కోసం ఒక మాటైనా చెప్పరాదా అని చెప్పేసి తెలుపుతారు. నిన్ను అమ్మవారు బయటికి వదిలేటట్టుగా లేరు, గట్టిగా గౌలించుకొని అక్కడే పడుకొని ఉన్నారు. అంటే వీళ్ళందరూ నాకు చెందిన వారు, నువ్వేంది నోరు తెరిచేది అని చెప్పేసి నిన్ను గట్టిగా పట్టుకొని ఉంది, నువ్వేంది వెళ్ళేది అని చెప్పేసి ఆ విధంగా ఉంది. కాబట్టి పడుకున్న చోట్ల నుంచైనా ఒక మాట మాట్లాడరాదా. ఇప్పుడు అర్జునుడి కోసం 700 శ్లోకాలు మొత్తం భగవద్గీత అంతా గడగడ అని చెప్పావు, మాకేమైనా అన్ని శ్లోకాలు చెప్పమని అడుగుతున్నావా. ఏదో మాసుచహ బాధపడబాకండి, దుఃఖపడబాకండి అని చెప్పేసి ఒక్క మాటైనా మాట్లాడరాదా, ఇది కూడా దుర్లభంగా ఉందే అని చెప్పేసి తెలుపుతారనమాట. ఇలాగంతా గోపికలందరూ ప్రార్థించిన వెంటనే కృష్ణ పరమాత్మ అలా నోరు తెరిచి అలా మాట్లాడదామని చెప్పేసి అలా యత్నిస్తాడు. అలా యత్నించిన వెంటనే ఆ నప్పిండ విరాట్టి ఉంది కదా అమ్మవారు వెంటనే కళ్ళతోనే ఇలాగ సైగ చేసి కళ్ళతోనే బెదిరిస్తుందన్నమాట. చుప్ మాట్లాడకూడదు అని చెప్పేసి తెలుపుతాం కదా, ఆ విధంగా మాట్లాడరాదు అని చెప్పేసి కంటితోనే ఇలాగ స్వామిని చూసి సైగ చేస్తుంది, కంటితోనే ఆయన్ని బెదిరిస్తుందనమాట. అంటే ఇక్కడ ఏం తెలుస్తోంది అంటే వీళ్ళిద్దరూ స్వామి అమ్మవారు కూడా నేనంటే నేను ఆ ఆశ్రితుల్ని నేను రక్షిస్తానంటే నేను రక్షిస్తాను, వాళ్ళని నేను అనుగ్రహం చేస్తానంటే నేను అనుగ్రహం చేస్తాను అని చెప్పి పోటీపడి మరి వాళ్ళు తమ యొక్క భక్తుల్ని కాపాడుతున్నారు, తమ యొక్క భక్తుల్ని అనుగ్రహం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని. అంటే అమ్మవారేమో లేచి తలుపు తెరుద్దామని చెప్పేసి పోతే ఆవిడ తలుపు తెరవనీయకుండా వీళ్ళందరూ నా భక్తులు కదా, నా యొక్క దాసులు కదా, ఈమెం వెళ్ళి తలుపు తెరిచేది, నేను కదా అనుగ్రహం చేయాలి అని చెప్పేసి అమ్మవారిని పోనీయకుండా గట్టిగా లాగి పట్టుకొని కౌగులించుకొని స్వామి పడుకున్నారు. వెంటనే బయట ఉండేటువంటి ఆ గోపికలందరూ ప్రార్థించిన వెంటనే స్వామి నోరు తెరిచి వాళ్ళకి మాట్లాడదామని చూసిన వెంటనే నేను పురుషకార భూతులైనటువంటి నన్ను వదిలేసి నేరుగా స్వామి దగ్గరికి పోతున్నారే, ఇదేదైనా సరిగ్గా ఉందా. కాబట్టి స్వామిని మాట్లాడనీయకుండా అమ్మవారి సైగ చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు నేనంటే నేను అని చెప్పి పోటీపడి మరీ రక్షించడానికి చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారు. తెలుపుతూ இவன் மறுமாத்தம் சொல்லப்புக நம்மையொழிய தாங்களே எழுப்புவதே என்ன கண்ணாலே வாய் என்ன வாயை நெறித்தாள். அழகாலும் பரப்பாலும் கண்ணிலே அகப்பட்டவன் అక్కడలై కரை కండాలినే నమ్మై పార్పదే. అంటే అమ్మవారి యొక్క నేత్రానికి అలాగా మంత్రముగ్ధుడైపోయాడంట స్వామి. మైత్తడం కಣ್ಣಿనాయ్, ఇక్కడ నప్పినాయ్ అని చెప్పి పిలవట్ల, మైత్తడం కಣ್ಣಿనాయ్ అని చెప్పేసి పిలుస్తున్నారనమాట. మైత్తడం కಣ್ಣಿనాయ్ అంటే విశాలమైన ఆ నేత్రాలు, ఆ విధంగా దానికి కాటుక పెట్టుకుని ఉండేటువంటి ఆ నేత్రాలు కలదాడా అని చెప్పేసి ఆ విధంగా కాటుక పెట్టుకున్నటువంటి విశాలమైనటువంటి ఆ నేత్రాలు కలదాడా అని చెప్పేసి నప్పిండ విరాటిని చూసి పిలుస్తున్నారనమాట. అంటే ఆ యొక్క నేత్రాలు ఆ విధంగా ఉందన్నమాట. ఆ నేత్రం యొక్క సౌందర్యంలో స్వామి అలాగా మంత్రముగ్ధుడైపోయి మైమర్చిపోయి ఉన్నాడు. ఇంకా ఆ సౌందర్యం ముందు మనల్ని ఏం చూస్తాడు అంటే ఆ కళ్ళు ఎలా ఉన్నాయంటే పెద్ద సముద్రంలాగా ఉందన్నమాట. దాన్నంతా ఈది వస్తే కదా మమ్మల్ని చూడడానికి, ఆ సౌందర్యంలోనే ఆయన ఆ విధంగా అంటే ఆ సముద్రాన్ని దాటి వస్తేనే కదా మమ్మల్ని చూసేది. ఆ అమ్మవారి యొక్క నేత్ర సౌందర్యంలోనే ఆ విధంగా మైమర్చిపోయాడు, మమ్మల్ని ఏం చూస్తాడు అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారనమాట. తెలుపుతూ నజీవేయం క్షణమపి ఎన్నవన్నం కన్నీరే అన్నీ ఇక్కడ ఇంకో విషయాన్ని తెలుపుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ అశోకవనంలో సీతాదేవి శింశుకా వృక్షం కింద అలాగ కూర్చొని ఉండేటువంటి కాలంలో ఆంజనేయ స్వామి దూతగా వెళ్తారనమాట. వెళ్ళి ఆ శింశుకా వృక్షం పైన కూర్చొని కింద కూర్చొని ఉండేటువంటి ఆ సీతామ్మవారిని దర్శిస్తారు. దర్శించిన వెంటనే మనసులో శ్రీరామచంద్రమూర్తిని తలిచి శ్రీరామచంద్రమూర్తిని దర్శిస్తారు.
తర్వాత వెంటనే ఆ సీతాదేవిని శ్రీరామచంద్రమూర్తిని ఇద్దరిని అలాగా మనసులో స్మరించుకొని కంటి ముందేమో సీతాదేవి ఉంది, మనసులో ఏమో శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు. అలాగే ఇద్దరిని పక్కన పక్కన పెట్టుకొని ఇద్దరికి పొంతన ఎలా ఉంది అని చెప్పేసి ఆయన చూస్తాడనమాట. అంటే జగామ మనసారామం అని చెప్పేసి మనసు వెంటనే శ్రీరామచంద్రమూర్తిని మనసుతో శ్రీరామచంద్రమూర్తిని తలిచి ఎలా తెలుపుతారంటే తుల్యశీలవయో వృత్తాం తుల్యా విధిలక్షణాం రాఘవోర్హతి వైదేహి తంజేవం అసితే క్షణాం అని చెప్పేసి తెలుపుతారు. అంటే ఇద్దరికి సీతాదేవికి శ్రీరామచంద్రమూర్తికి ఆ పొంతన ఎలా ఉంది అంటే ఇద్దరికి సమానమైనటువంటి గుణాలన్నీ ఉన్నాయి, ఇద్దరికి ఒకే విధమైనటువంటి ఆ నడవడిక ఉంది, ఇద్దరికి ఎంతో చక్కగా వయసు అనేటువంటిది అంత చక్కగా పొంతనైనటువంటిది అంత చక్కగా ఉంది. ఈ విధంగా పలు అంశాలన్నీ చూసి ఆ సీతాదేవికి ఈ రాఘవుడు అంటే ఆ రామచంద్రమూర్తికి సీతాదేవి తక్కినదిగా ఉంది అని చెప్పేసి ఒక విషయాన్ని తెలుపుతూ, అదేవిధంగా ఈ రామచంద్రమూర్తి ఆ యొక్క నేత్ర సౌందర్యం కలిగినటువంటి ఆ సీతాదేవికి తగినవాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అక్కడ తెలుపుతారనమాట. అక్కడ రాముడిని చెప్పేటప్పుడేమో ఒట్టి రాముడు అని చెప్పారు, అక్కడ సీతాదేవిని తెలిపేటప్పుడు మాత్రం నేత్రం యొక్క అంటే ఆ కన్ను అంత సుందరంగా ఉంది, అలాగా అందమైనటువంటి ఆ కన్నులు గల సీతాదేవి అని చెప్పేసి తెలిపారనమాట. ఏంటండి ఇలా తెలుపుతున్నారంటే ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క మొత్తం సౌందర్యాన్నంతా ఒక పక్క, సీతాదేవి యొక్క ఆ కంటి యొక్క సౌందర్యాన్ని ఒక పక్క పెట్టినా కూడా సమానమవుదు. సీతాదేవి యొక్క ఆ కంటి యొక్క సౌందర్యంలో అలాగ ఒక మూలకు కూడా ఈ స్వామి యొక్క మొత్తం సౌందర్యం సమానమవుదు. అటువంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి సీతాదేవి అని చెప్పేసి తెలుపుతున్నారు. అంటే ఇక్కడ ఏం తెలుపుతున్నారంటే ఆ విధంగా సీతాదేవి దగ్గరికి వెళ్ళి ఆ రామదూతగా వచ్చాడని చెప్పి అమ్మవారి దగ్గర పలు విషయాలన్నీ చర్చించి అమ్మవారి దగ్గర నుంచి ఆ చూడామణి అంతా తీసుకొని మొత్తం లంక నగరానికి అంతా నిప్పెంటించి అన్నీ చేసేసి ఈ పక్కకు వచ్చేస్తారు హనుమంతుల వారు. వచ్చిన వెంటనే శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా సీతా అమ్మవారిని దర్శించాను మొదలైనటువంటి విషయాలన్నీ తెలుపుతారు. చెప్పిన వెంటనే శ్రీరామచంద్రమూర్తి అడుగుతారు, సీతామ్మవారు ఎంతో చక్కగా మాట్లాడతారే, ఎంతో మధురంగా మాట్లాడతారే, అవేం మాట్లాడారో కొద్దిగా నాకు తెలపరాదా, అవేం మాట్లాడారో ఆమె మాటల్లో చెప్పండి అని చెప్పేసి తెలుపుతారనమాట. అలా తెలిపిన వెంటనే ఇప్పుడు హనుమంతుడు తెలుపుతాడనమాట, సీతాదేవి ఈ విధంగా తెలిపింది. ఏం తెలిపింది అంటే ఊర్ధ్వం మాసాండ జీవిష్యే, ఇంకా ఒక నెలకి పైన నేను జీవించి ఉండలేను అనేటువంటి విషయాన్ని, అంటే ఆ శ్రీరామచంద్రమూర్తిని వదిలిపెట్టి ఒక నెలకి పైన నేను జీవించి ఉండలేను అని చెప్పేసి సీతాదేవి తెలిపింది అనేటువంటి విషయాన్ని ఆ హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తికి చెప్తారు. చెప్పిన వెంటనే శ్రీరామచంద్రమూర్తి చెప్తారు, ఓహో 1 నెల రోజులా, అబ్బా అక్కడే అనుకుంటారనమాట. ఏంటండి 1 నెల రోజులు అంటే సీతాదేవిని చిరంజీవిని అని చెప్పేసి చెప్పొచ్చు, ఇంకా 1 నెల రోజులు నేను ఉండగలను అని చెప్తోంది. నేనైతే ఆ సీతాదేవిని వదిలిపెట్టి క్షణం కూడా ఉండలేను అని చెప్పేసి శ్రీరామచంద్రమూర్తి తెలుపుతారు. అక్కడ క్షణం కూడా ఉండలేను అని చెప్పేసి ఆ తరుణంలో ఏం తెలుపుతారంటే అంత అందమైనటువంటి కన్నులు కల, అంత సౌందర్యంతో నిండి ఉండేటువంటి ఆ నేత్రములు కల ఆ సీతాదేవిని చూడకుండా నేను ఇంకా ఒక క్షణకాలం కూడా ఉండలేను అని చెప్పేసి సీతాదేవి శ్రీరామచంద్రమూర్తి తెలుపుతారనమాట. ఆ విధంగా ఆ అమ్మవారి యొక్క నేత్ర సౌందర్యంలో స్వామి ఆ విధంగా మైమర్చిపోయి ఉన్నారు, ఆ విధంగా మంత్రముగ్ధులై ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలుపుతున్నారన్నమాట. ఆ విధంగా తెలుపుతూ மையிட்டெழுதோ என்றிருக்கிற எங்களையும் மையிட పండినాలన్నో నీ కన్నుక్క మెయ్యిడువది అంటే మేము ఎలా ఉన్నామంటే మెయ్యెట్టెడుదో కంటికి మేము కాటుక పెట్టుకోము. ఎందుకంటే ఇది నోము యొక్క ప్రకరణం. ఇప్పుడు వ్రతాన్ని అనుష్ఠిస్తున్నాం కాబట్టి మేము ఆ కృష్ణుడిని పొందాలి కాబట్టి ఈ వ్రతం యొక్క నియమాలు అనమాట. కంటికి మేము కాటుక పెట్టుకోము అని చెప్పేసి మేమందరం ఉన్నాము. నువ్వు ఎలా ఉన్నావంటే కంటికి చక్కగా కాటుక పెట్టుకొని ఉన్నావమ్మా. అంటే మేమైతే ఆ కృష్ణుడిని పొందాలి అని చెప్పేసి ఈ వ్రతాలు ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి కంటికి కాటుకు పెట్టుకోకుండా ఈ విధంగా అంతా అల్లాడుతున్నాం. కానీ నీకు కృష్ణుడిని పొందాలి ఇంకోటి అని చెప్పేసి ఏమైనా కృష్ణ పరమాత్మ ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాడు కదా, కాబట్టి నీకు ఒక వ్రతము నోము ఇవన్నీ అసలు అవసరమా అని చెప్పేసి తెలుపుతూ, ఇప్పుడు ఒక తల్లి పిల్లవాడు ఏదైనా భోజనం చేయలేదనుకోండి, ఇప్పుడు ఆ తల్లి తింటుందా? ఆ తల్లి కూడా భోజనం చేయదనమాట. ఆ విధంగా మేమందరం నీ బిడ్డలము, మేమందరం కంటికి కాటుకు పెట్టుకోకుండా ఉన్నాము.
నువ్వు మాత్రం కంటికి కాటుక పెట్టుకొని ఉన్నావే, ఏమైనా తగునా అని చెప్పి తెలుపుతూ, మేమందరం కూడా కాటుక పెట్టుకునే విధంగా నువ్వు చేస్తేనే కదా నువ్వు కూడా కాటుక పెట్టుకోవాలి, అంటే నువ్వు కృష్ణుడితో మమ్మల్ని చేర్చాలి కదమ్మా అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారనమాట. అలా తెలుపుతూ, உன்னுடைய கண்ணிலழகும் பெருமையும் எங்கள் பேர்த்து குடலன் இருந்தோம் అది ఇడవకు ఉడలావదే, అంటే నీ యొక్క నేత్ర సౌందర్యం ఉంది కదా, అది మా యొక్క పురుషార్థ సిద్ధికి, ఆ కృష్ణుణ్ణి పొందడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అంటే నిన్ను చూసి ఆ కృష్ణ పరమాత్మ నీ యొక్క నేత్ర సౌందర్యంలో ఆ విధంగా మంత్రముగ్ధుడైపోయి మైమర్చిపోయి ఉంటాడు. కాబట్టి ఇది ఆ కృష్ణుణ్ణి పొందడానికి మాకు బాగా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నువ్వు చక్కగా నీ యొక్క నేత్ర సౌందర్యంలో ఆయన ఆ విధంగా మైమర్చిపోయాడు కాబట్టి ఆయన్ని చక్కగా మమ్మల్ని అనుగ్రహించే విధంగా నువ్వు చేస్తావు అని చెప్పేసి మేము అందరం తెలిసాము. కానీ ఈ విధంగా నీ యొక్క నేత్ర సౌందర్యాన్ని అంతా చూపించి మాతో మాట్లాడడానికి యత్నించేటువంటి ఆ కృష్ణుణ్ణి మాట్లాడకుండా చేసావు కదా, నువ్వు కంటితోనే సీక చేసి మాతో మాట్లాడకూడదని చెప్పేసి చేసావు కదా, ఇదేమైనా చక్కగా ఉందా, ఇది మా పురుషార్థ సిద్ధికి ఉపయోగపడుతుంది అని చెప్పి తెలిసాము. ఈ విధంగా కృష్ణుడి యొక్క మాటలు పొందకుండా ఉండేదానికి ఈ విధంగా అది అయిపోయింది అని చెప్పేసి బయట ఉండేటువంటి ఆ గోపికలందరూ తెలుపుతారనమాట. అలా తెలుపుతూ, నీ అవనై పెరుగైకి అడియాడని అవనై విలక్క కడవయో, అంటే నువ్వు ఎటువంటి దానివి, పురుషకార భూతురాలివి, అంటే ఆ భగవంతుణ్ణి పొందడానికి నువ్వు ఆ భగవంతుణ్ణి మాకు పొందే విధంగా అనుగ్రహించే విధంగా చేసేటువంటి దానివి. అటువంటి నీవు ఇప్పుడు ఏ విధంగా ఉన్నావంటే, అప్పం కృష్ణుడు మాట్లాడతామని యత్నించేటప్పుడు మాట్లాడకూడదని చెప్పేసి మాట్లాడనీయకుండా చేసావే, పొందనీయకుండా చేసావే, ఇది ఏమైనా తగునా అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. అలా తెలుపుతూ, ఉన్మణాలనై, అంటే స్వామి ఎలా ఉన్నారు అంటే విశ్వపతి, అంటే ఈ విశ్వం మొత్తానికి రక్షకుడుగా స్వామి ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలుపుతున్నారనమాట. ఇప్పుడు ఆ విశ్వంలో మేము కూడా ఒక వస్తువే కదా, ఆ విశ్వంలో మేము కూడా చేరి ఉన్నాము కదా, కాబట్టి మాకు కూడా ఆయన రక్షకుడు కదా. సరే, విశ్వం మొత్తానికి ఆయన రక్షకుడు కాకపోతే పోయింది, లోకభర్తారం, ఈ లోకం మొత్తానికి ఆయన స్వామి కదా. మొత్తం విశ్వం కాకపోయినా ఈ ఒక్క లోకాన్ని తీసుకుందాం, ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా స్వామియే కదా రక్షకుడు. ఈ లోకంలో మేము కూడా వసిస్తున్నాం కదా, మరి మాకు కూడా రక్షకుడు కదా. సరే, ఈ లోకాన్ని కూడా వదులు, ఆయన వచ్చేసి గోపీ జన వల్లభ అని చెప్పేసి ఇక్కడ గోపికలందరికీ వల్లభుడై ఉన్నాడు కదా స్వామి, అటువంటి స్వామి కదా, మరి మా అందరికీ రక్షకుడై ఉన్నాడు కదా, మా అందరినీ అనుగ్రహించాలి కదా. అవన్నీ అంతా వ్యర్థమమ్మా, ఇవన్నీ ఊరికే తెలుపుతున్నారు. ఆయన ఏ విధంగా ఉన్నాడంటే ఉన్మణాలనై, నీకొక్కడికే అతను భర్తగా ఉన్నాడమ్మా, అంటే నీకొక్కడికే ఆయన భవ్యుడై ఉన్నాడు, విధేయుడై ఉన్నాడు. అమ్మవారు తన యొక్క కడుబొమ్మలు ఉంటాయి కదా, ఈ విధంగా అంటే ఆ పక్కకు వెళ్ళి కార్యం చేస్తాడనమాట, ఈ విధంగా అంటే ఈ పక్కకు వచ్చి కార్యం చేస్తాడనమాట. ఆ విధంగా అమ్మవారికి భవ్యుడై ఉన్నాడు స్వామి, విధేయుడై ఉన్నాడు, ఆమె యొక్క సౌందర్యంలో ఆ విధంగా మంత్రముగ్ధుడైపోయి ఉన్నాడు స్వామి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారు. తెలుపుతూ, பொதுவையுடைய உனக்கே ஸ்வம்மாய் நீ புருவம் நெறித்த விடத்திலே காரியம் செய்யும்படி பவ்யனாயிருக்கும் இருப்பு எங்களுக்கு உடலன் இருந்தோம் அங்கனன்னோ నీ ఉనక్కే శేషవెండిరిక్కిరో వెంగిరార్గల్, అంటే ఈ విధంగా నీకు భవ్యుడై ఉన్నాడు ఆ స్వామి, నీకే చెందినవాడే ఉన్నాడు ఆ స్వామి, నీకొక్కదానికే దాసభూతుడై ఉన్నాడు స్వామి. నువ్వు ఎక్కడ ఏ పక్కకి ఆ కన్ను మమ్మల్ని ఇలా ఊపావంటే ఆ పక్కకి వెళ్ళి కార్యం చేస్తున్నాడు, ఇటంటే ఈ పక్కకు వచ్చి కార్యం చేస్తున్నాడు. అటువంటి ఆ స్వామి నీకు భవ్యుడై ఉన్నాడు కాబట్టి మా యొక్క పురుషార్థ సిద్ధికి నువ్వు చక్కగా ఉపయోగపడతావు, నువ్వు చెప్పి చక్కగా మా యొక్క కార్యాన్ని చేసి పెడతావు, ఆ స్వామి మమ్మల్ని అనుగ్రహించే విధంగా నువ్వు చేస్తావని చెప్పి చూసాము. కానీ నీ దగ్గరే పెట్టుకొని ఉన్నావే ఆ స్వామిని, ఈ విధంగా బయటికి కూడా పంపించకుండా నువ్వే గట్టిగా కౌగులించుకొని ఈ విధంగా పెట్టుకొని ఉన్నావే, ఇది తగునా, నువ్వు వచ్చేసి మమ్మల్ని అనుగ్రహించే విధంగా కదా చేయాలి, ఈ విధంగా నువ్వే స్వామిని అనుభవిస్తూ ఉంటే ఎలా అమ్మా అని చెప్పి తెలుపుతున్నారనమాట. తెలుపుతూ, ఎత్తని గోళం, ఇక్కడ ఇంకో ఎత్తని గోళం துயிலட ஒட்டாய்கான் ஒரு க்ஷணமும் அவனை எழுந்திருக்க ஒட்டாகிறதில்லை పునర్చిక్కాహ ప్రియవం భయపడవిది, అంటే ఆ ఒక్క క్షణం కూడా స్వామిని ఇలాగ పైకి కూడా లేయనీయకుండా కొట్టుకొని ఉన్నావు, అంటే గట్టిగా ఆలింగనం చేసుకొని ఉన్నారు, కొద్దిగా చేయి నొప్పి వస్తుంది, లేకపోతే ఇంకా గట్టిగా ఆలింగనం చేసుకుందాం అని చెప్పి ఒక్క క్షణం అలా వదిలి ఇలాగ కౌగిలించుకునే లోపల ఒళ్ళంతా తెల్లగా అయిపోతుందంట.
అంటే ఆ ఒక్క క్షణం ఎడబాటుని కూడా తాళలేకుండా ఉన్నావమ్మా నీవు అనేటువంటి విషయాన్ని తెలుపుతున్నారనమాట. ఆ విధంగా స్వామిని అలాగా పట్టుకోడు ఉన్నావు నువ్వు అని చెప్పి తెలుపుతున్నారు. అలాగా ఒక్క క్షణం కూడా ఆ స్వామి యొక్క ఎడబాటుని తాళలేకుండా ఉన్నావు. ఎత్తడై పోలం తుయిలడబట్టాయిగా, ఒక్క క్షణం కూడా ఆ స్వామిని లేయనీయకుండా ఉన్నావు నువ్వు అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారనమాట. తెలుపుతూ எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் அது உன்குறையோ, அவனை க்ஷணகாலமும் பிரியமாட்டாத உன்னுடைய பலகாணியில் குறையன்றோ, அகலகில்லே இறையும் என்ன க்ஷணகால விஸ்லேஷமும் உருக்கமாட்டாமையாலே அவனோட்டை நித்திய సంయోగం எங்களுடைய లాభத்துக்கு ఉడలాக ఎழிయ విపరీత ఫలమావదే. ఏం తెలుపుతున్నారంటే అమ్మవారు ఏ విధంగా ఉన్నారంటే అగలగిల్లే நிறையமென்னே அலர்மேல் மங்கை உரைமார்வா நிகரில் புகழாயுலகம் ஒன்றுடையாய் என்னையாழ்வானே நிகரில் அமரர் முனிக்கடங்கள் விரும்பும் திருவேங்கடத்தானே పులనుల్లావడియే ఇప్పుడు నడికీళ్ళ వరద భూందేనే అని చెప్పేసి స్వామి నమ్మాళ్ళవారులు తమ యొక్క తిరువాయుమడి అనేటువంటి గ్రంథంలో తెలుపుతున్నారనమాట. ఆ అమ్మవారు నేను ఇక్కడి నుంచి కిందకి దిగడం, ఇక్కడి నుంచి కిందకి దిగడం అని చెప్పేసి స్వామి యొక్క వక్షస్థలంలోనే ఆ విధంగా నిత్యంగా ఆ అమ్మవారు వేంచేసి ఉన్నారు అని చెప్పేసి తెలుపుతున్నారు. విధంగా వేంచేసి ఉన్నారే. ఇప్పుడు స్వామిని ఒక్క క్షణం కూడా వదలకుండా ఉన్నావే, దీనికి దేనికంటే నీ యొక్క బలహీనత ఇది ఏమైనా నీ యొక్క కొరత, ఇది లేకపోతే నీ యొక్క బలహీనత కాదు. ఈ విధంగా స్వామి యొక్క వక్షస్థలంలోనే అమ్మవారు ఎందుకు తెలుసా వేం చేసి ఉన్నారు? మన కొరకై అక్కడ వేం చేసి ఉన్నారు. కిందని మన కొరకై వేం చేసి ఉన్నారు అంటే అమ్మవారు ఎప్పుడు స్వామితో ఎందుకు వేం చేసి ఉన్నారంటే ఎవరైనా భక్తులు వచ్చి ఆశ్రయిస్తారు, ఎవరైనా వీళ్ళందరూ వచ్చి ఆశ్రితులందరూ వస్తారు, అప్పుడు ఈ స్వామి ఎక్కడ అనుగ్రహం చేయకుండా వదిలేస్తాడో మనం దగ్గరుండి మన యొక్క బిడ్డలందరికీ మన యొక్క ఆశ్రితులందరికీ కూడా స్వామి అనుగ్రహం లభించే విధంగా చేయాలి అని చెప్పేసి అమ్మవారు ఎప్పుడు కూడా స్వామి యొక్క వక్షస్థలంలోనే వేం చేసి ఉన్నారు. అక్కడ మనందరికీ కోసం అమ్మవారు వేం చేసి ఉన్నారు. తో చక్కగా ఇక్కడ ఇంకో విషయాన్ని తెలుపుతారనమాట. అత్ర భగవత్ శ్రీ సేనాపతి విష్ణుర్వాక్యం అవన్ మార్వై విట్టు ప్రియల్ ఇవ అక్షరం విట్టు ప్రివదే అని చెప్పేసి తెలుపుతారనమాట. అంటే ఓం అని చెప్పేసి ప్రణవం ఉంది కదా, అది అకారము, ఉకారము, మకారము ఈ మూడు యొక్క అక్షరాల యొక్క చేరికలో ఆ ఓం అనేటువంటి ఆ ప్రణవం అనేటువంటిది ఏర్పడుతుంది. దాంట్లో ఆ అనేటువంటి శబ్దం భగవంతుణ్ణి తెలుపుతుంది. ఆ ఇది భగవత నారాయణ ప్రథమా విధానం అని చెప్పేసి ఆ భగవంతుడు ఆ అవరక్షణే ఇరే ధాతు. ఆ అంటే ఏంటంటే రక్షణత్వాన్ని చూపిస్తుంది. ఆ సర్వరక్షకుడుగా ఉండేటువంటి ఆ పరమాత్మని తెలుపుతోంది. ఇప్పుడు స్వామి రక్షకుడుగా ఉన్నాడు అంటే అమ్మవారు పక్కన ఉండేటువంటిది ఇక్కడ మ్యాండేటరీ అనమాట. అమ్మవారు చేరి ఉంటేనే స్వామి రక్షకుడై ఉన్నాడు. లక్ష్మ్యా సహ ఋషికేశ దేవ్యా కారుణ్య రూపయ రక్షక సర్వసిద్ధాంతే వేదాంతే చ గీయతే. ఆ లక్ష్మితో చేరి ఉండేటువంటి ఆ స్వామియే సర్వరక్షకుడై ఉన్నాడు. అంటే శరణాగతికి ఈ కాలంలోనే చేయాలి, ఈ కాలంలో వెళ్ళి భగవంతుడిని ఆశ్రయించకూడదు అని చెప్పేసి ఎటువంటి నియమం లేదనమాట. ఏ కాలంలో వెళ్ళి ఆ స్వామిని ఆశ్రయించినా కూడా స్వామి అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఏ కాలంలో వెళ్ళినా కూడా స్వామి అనుగ్రహిస్తున్నాడంటే కారణం ఏంటంటే అన్ని కాలంలోనూ నిత్యంగా అమ్మవారు స్వామితో చేరి ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడు వెళ్ళి ఆశ్రయించినా మన శరణాగతి అనేటువంటిది విఫలం అవ్వట్లేదు. అమ్మవారి దగ్గర ఉండి అది సఫలం చెందేటువంటి విధంగా స్వామి మనల్ని అనుగ్రహించేటువంటి విధంగా వారికి అనుగ్రహం చేస్తున్నారు. పురుషకారభూతురాలే అమ్మవారు ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఆ విధంగా స్వామితో ఎల్లప్పుడూ అంటే స్వామి రక్షకుడుగా ఉన్నాడు అంటే ఎల్లప్పుడూ అమ్మవారు చేరి ఉన్నారు కాబట్టి స్వామి రక్షకుడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుపుతున్నారు. ఇప్పుడు అమ్మవారు లేరనుకోండి, స్వామి స్వతంత్రుడు, మన యొక్క దోషాల్ని కూడా ఆయన చూడొచ్చు. ఎన్నో దోషాలు చేస్తుంటాం, ఆయన చేసేటువంటి పుణ్యపన అంటే మంచి పనుల కంటే దోషాలు అనేటువంటిది ఎంతో ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి ఆయన అనుగ్రహమే చేయాలని చెప్పేసి నియమం లేదు. ఆయన స్వతంత్రుడు, మన యొక్క దోషాలని చూసి మనల్ని దండించవచ్చు. అలా కాకుండా అమ్మవారితో చేరి ఉండేటప్పుడు ఏంటంటే అమ్మవారు ఏం చేస్తున్నారంటే ఉపదేశం చేస్తున్నారనమాట. మనకి ఉపదేశం చేస్తున్నారు, ఆ స్వామికి ఉపదేశం చేస్తున్నారు. మనల్ని చూసి అమ్మవారు ఏం చెప్తున్నారంటే నువ్వు ఎన్నో దోషాలన్నీ చేసావు, ఇన్ని తప్పులు చేసావు, నువ్వు ఈ విధంగా స్వామి ముందర వచ్చి నిలబడ్డావంటే ఇంకైపోయావు, నిన్ను వదిలిపెట్టరు స్వామి. కాబట్టి స్వామి దగ్గర వచ్చేటప్పుడు ఒక అంజలి ఈ విధంగా అంజలి ఘటిస్తూ రా, ఆ స్వామి యొక్క శ్రీచరణంలో శరణాగతి చెయ్యని చెప్పి మనందరినీ చూసి
అమ్మవారు ఉపదేశం చేస్తున్నారు. స్వామిని చూసి ఏం చెప్తున్నారంటే, వీళ్ళు నువ్వు కాకపోతే ఇంకెవరు అనుగ్రహిస్తారు, వీళ్ళందరూ మన బిడ్డలే కదా, మనం కాకపోతే ఇంకెవరు అనుగ్రహిస్తారు, కాబట్టి వాళ్ళని వెంటనే అనుగ్రహం చేయాలి. వాళ్ళు పాపం నువ్వు ప్రసాదించినటువంటి ఇంద్రియాలు, దాన్ని బట్టి నువ్వు ఇక్కడ ఈ విధంగా ఇచ్చినటువంటి విషయాంతరాలు, ఈ లౌకికమైన విషయాలంతా నువ్వు ఇచ్చినటువంటి విషయాలు, నువ్వు ఇచ్చినటువంటి ఇంద్రియాలతో అనుభవిస్తున్నారు. దీంట్లో వారి తప్పే ఉంది, పాపం వీళ్ళందరూ మన బిడ్డలే కదా, మనం కాకపోతే ఎవరు అనుగ్రహిస్తారు అని చెప్పి తెలిపి ఆ స్వామికి చెప్తున్నారనమాట. ఆ విధంగా మనకి స్వామికి కూడా చెప్తున్నారు. ఈ విధంగా చెప్తే మనం మారిపోతామా అంటే, మనం అందరూ ఏ విధంగా ఉన్నామంటే ఎన్ని చెప్పినా మారవు, ఆ విధంగా ఉన్నాం మనం అనమాట. ఆ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే వెంటనే అమ్మవారు ఏం చేస్తున్నారు, మనల్ని చూసి పూర్ణంగా అలా కటాక్షిస్తారనమాట. అలా కటాక్షించిన వెంటనే మన దగ్గర పూర్తిగా ఒక మార్పు అనేటువంటిదే ఏర్పడి మొత్తం భగవంతుడినే వెళ్ళి మనం ఆశ్రయిస్తామన్నమాట. ఆ విధంగా మనల్ని తన యొక్క కటాక్షంతో మనల్ని సరిదిద్దుతున్నారు. అదేవిధంగా స్వామిని ఏ విధంగా అంటే తన సౌందర్యంతో మనల్ని అనుగ్రహించే విధంగా అమ్మవారు చేస్తున్నారు. అలాగా పెట్టడంగండిన పెద్ద కళ్ళు కదా, అటువంటి ఆ కాటికి పెట్టుకున్నటువంటి ఆ విశాలమైన కళ్ళులతో ఒకసారి ఇలా చూసి ఇలా అన్నిందంటే అంతే, స్వామి వెంటనే ఆమె యొక్క నేత్ర సౌందర్యానికి మైమర్చిపోయి, అంటే మన యొక్క దోషాలే ఆ స్వామి యొక్క కంట్లో పడని విధంగా అలా చేసి తన యొక్క సౌందర్యంతో మైమర్చిపోయేటట్లుగా చేసి మనల్ని ఆ స్వామి అనుగ్రహించే విధంగా అమ్మవారు చేస్తున్నారు అని చెప్పేసి, ఈ విధంగా పురుషకార భూతురాలే అమ్మవారు ఉంది, మనల్ని స్వామిని చేరుస్తున్నారు అనేటువంటి విషయాన్నంతా మనం ఇక్కడ గమనిస్తున్నాం. అలాగా స్వామితో ఆ విధంగా నిత్య సంయోగం అనమాట. ఒక్క క్షణం కూడా వదలకుండా అమ్మవారు ఎల్లప్పుడూ వేంచేసి ఉన్నారు కాబట్టి స్వామి సర్వరక్షకుడై ఉన్నాడు, అందరినీ ఆ విధంగా రక్షిస్తున్నాడు. మన యొక్క దోషాలన్నీ కూడా చూడనీయకుండా మనల్ని అందరినీ అనుగ్రహించే విధంగా అమ్మవారు చేస్తున్నారు అనేటువంటి విషయాన్నంతా ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఆ విధంగా నువ్వు స్వామితో ఎల్లప్పుడూ చేరి ఉండేది మా యొక్క పురుషార్థ సిద్ధికి, ఆ స్వామిని పొందడానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మేమందరం భావించాము. కానీ నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో తెలుసా అమ్మ నప్పిన విరాటి, ఆ స్వామిని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా, మాకు వచ్చి పాప ఆయన నోరు తెరిచి మాట్లాడుతా అంటే కూడా మాట్లాడనీయకుండా, వచ్చి తలుపు తీయనీయకుండా గట్టిగా ఆ విధంగా కౌగిలించుకొని పడుకొని ఉన్నావే, ఒక్క క్షణం కూడా స్వామి యొక్క ఎడబాటుని తాళలేకుండా ఉన్నావే, ఏమైనా సబబుగా ఉందా అని చెప్పేసి తెలుపుతున్నారు అనమాట. ఈ విధంగా స్వామితో నిత్యంగా ఉండేటువంటి నీవు వాడు మాకు అనుగ్రహం పొందడానికి ఉపయోగపడాలే, కానీ ఈ విధంగా స్వామి లేచి రావడానికి కూడా వదలకుండా ఈ విధంగా పడుకొని ఉన్నావే అని చెప్పి తెలుపుతారనమాట. తెలుపుతూ తత్వవన్నే తహవన్నే, సత్యంగా చెప్తున్నా ఇది ధర్మం కాదు అని చెప్పేసి బయట ఉండేటువంటి ఆ గోపికలందరూ తెలుపుతారనమాట. తత్వం సత్యం, తహవన్రే ధర్మమన్రే, ఎంగళ్ அறியாமையில் சொல்லுகிறோமல்லோ மெய்யே தர்மமண்ணே தகவு தத்துவமண்ணே பாப்பாடாம் வா சுபாடாம் வா என்னும் உனக்கு అహత్వా రావడం సంఖ్యే ఎన్నే అవనిల్ వాసి ఇల్లై అంటే ఎన్నిరిక్కిరోం అదవా అంటే ఎన్నిరిక్కిరోం. ఇక్కడ ఏం తెలుపుతున్నారంటే ఇకంతా ఏదో కృప ఉంది అన్నీ ఉంది అని చెప్పి తెలుపుతున్నారు. ఏం లేదు, నువ్వేం చెప్తున్నావు, పాపాడాం వా శుభాడాం వా పదార్హాణం ప్లవంగమ కార్యం కరుణమార్యేణ నగచ్చిన్న ఆపరాధ్యతి అని చెప్పేసి నువ్వు తెలుపుతున్నావు. అసలు తప్పు చేయనటువంటి వాళ్ళు ఎవరున్నారు, లోకల్లో తప్పు చేసిన వాళ్ళందరినీ దండిస్తూ పోతే ఏమవుతుంది, కరుణ కదా చూపించాలి అని చెప్పేసి నువ్వు తెలుపుతున్నావు. ఆ స్వామి ఏం తెలుపుతున్నారంటే ఆ రావణాసురుడిని సంహరించకుండా నేను రాను అని చెప్పేసి ఆ స్వామి చెప్తున్నారు. రెండిటికి పెద్ద తేడా లేనట్టుంది. ఎందుకంటే కరుణ చూపించాలి అని చెప్పినటువంటి నీవే ఇప్పుడు ఆ స్వామిని మాకు లభించనీయకుండా ఆ విధంగా పడుకోవడం ఉన్నావు కదా, అవన్నీ ఒట్టి మాటలుగా ఉన్నాయమ్మా అని చెప్పి తెలుపుతున్నారనమాట. అలా తెలుపుతూ தத்துவம் அண்ணே, தத்துவம் ஸ்வரூபம், உன் ஸ்வரூபத்துக்கு போராது. தகவண்ணே, உன்னுடைய ஸ்வபாவத்துக்கும் போராது, உன்னுடைய పురుషకార భావత్తుకం పోరాదు, కృపైకం పోరాదు. అంటే ఇది నీ యొక్క స్వరూపానికి తగినది కాదు, నీ యొక్క స్వభావానికి కూడా తగినది కాదు. ఇక్కడ నీ స్వరూపం ఏంటంటే పురుషకార భూతురాలే ఉండేటువంటి నీ యొక్క స్వరూపానికి, అంటే పురుషకార భూతురాలు అంటే స్వామి తన యొక్క స్వాతంత్ర్యాన్నంతా చూపించకుండా
స్వామి యొక్క స్వాతంత్ర్యాన్నంతా ఆ విధంగా అణిచి తన యొక్క సౌందర్యంతో మంత్రముగ్ధురాల్ని చేసి స్వామిని మనకి అనుగ్రహించే విధంగా చేస్తున్నారే, అదే ఆ పురుషకార భూత స్వరూపం అన్నమాట. ఆ విధంగా పురుషకార భూతురాలే ఉండేటువంటి నీ యొక్క స్వరూపానికి ఇది తగినది కాదమ్మా. తర్వాత నీ యొక్క తగవన్నే నీ యొక్క స్వభావానికి కూడా తగినది కాదు. నీ స్వభావం ఏంటంటే కృపతో ఉండేటువంటి స్వభావం నీది. అటువంటి నీవు ఈ విధంగా చేయొచ్చా? మేమందరం ఆర్తితో మీ ఇంటి వాకిట్లో వచ్చి నిలబడి ఉన్నాం, శ్రమపడుతూ వచ్చి నిలబడి ఉన్నాం, దుఃఖపడుతూ వచ్చి నిలబడి ఉన్నాం. అటువంటి మా ఎడల నువ్వు కృపని చూపించకుండా ఉంటున్నావే, ఇది నీ యొక్క స్వభావానికి తగినదేనా? నీ యొక్క స్వరూపం చూసినా నువ్వు పురుషకార భూతురాలే ఉన్నావు, ఇది నీ యొక్క స్వరూపానికి తగినది కాదు. నీ యొక్క స్వభావం చూసినా నువ్వు కృప కలిగిన దానివే ఉన్నావు. ఏ విధంగా బాధపడుతూ వచ్చి ఉన్నా కూడా నువ్వు ఇంకా మమ్మల్ని కరుణించట్లేదు, ఇది నీ యొక్క స్వభావానికి తగినది కాదు. కాబట్టి వెంటనే தத்துவண்ணு தகவண்ணு எத்தனை போதும் துயிலட ஒட்டாయిగాడ్ ఎత్తனை ఏలం పిరివార్తగిల్లాయాల్ తత్తువవణ్ణి తగవేలో రెంబావాయ్ అని చెప్పేసి ఈ పాశురార్థాన్ని ఇక్కడితో ముగిస్తున్నాము. రేపొచ్చి 33 ఎవరికి ముంచండి అనేటువంటి విశేషమైనటువంటి పాసురం, దాంట్లోని విశేషార్థాలన్నింటినీ కూడా రేపటి ఉపన్యాసంలో మనం అనుభవిద్దాం. సోత్తిష్టమాలిగా బంధ గంధవంధుర జిట్టవే విష్ణు జిట్టదు నోజాయే గోదాయే నిత్యమంగళం మాదృశా కించనత్రాణబద్ధకంకణవాణయే విష్ణుజిత్తదనోజాయై గోదాయై నిత్యమంగళం శ్రీమత్యే విష్ణుజిత్తార్యమణోనందనహేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం శ్రీమదే రంజజా మాతృపురీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ நித்யமங்கலம். ஆண்டாள் திருவடிகளே சரணம், எம்பெருமானார் திருவடிகளே சரணம், ஜீயர் திருவடிகளே சரணம். यतिराज 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 जय हो, यतिराज यतिराज रामानुज जय हो, रामानुज जय हो.